नामश्रेष्ठं मनुमपि शचीपुत्रवक्त्रस्वरूपं रूपं तस्याग्रजं मुरुगुरिं माधुरी गोष्ठवाटी राजाकुण्डं गिरिवरमहो राधिकां माधवस्य प्राप्तो यस्य प्रचितकृपया श्रीगुरो तन्नतोऽस्मि ध्येयं सदा परिभवग्नमभीष्टदोहं तीर्थास्पदं शिवविञ्चिनुतं शरणं मृत्यार्तिहं प्रणतपालभवाब्धिपूतं वन्दे महापुरुषते चरणारविन्दं श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदा मह्यं ददाति स्वपदान्तिकं वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधर शिवासादि गौरभक्तवृन्द। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरि बोल। श्री श्री राधा गोपीनाथ स्वामी श्रीमती चैतन्य महाप्रभु श्री जगन्नाथ स्वामी श्रीमती राधारानी श्री गुरुदेव श्री गुरुपाद वाరు అనంతపురి వైష్ణవ బృందం పూజ్యపాద స్వామి భక్తి కేంద్రం అన్నవారు గారు విదాస్ ప్రభు అందరి యొక్క విశేషమైన అనుగ్రహం వల్ల శ్రీ జగన్నాథ కథామృతం జగన్నాథ స్వామి గురించి మనం ప్రారంభించామండి. సో ఈ రోజు నుంచి నిన్న స్నానమైన విశేషాలు మనం చెప్పుకున్నాం. ఈ రోజు నుంచి జగన్నాథ స్వామి అసలు ఎవరైనా ఎలా వచ్చారు, ఎప్పటి నుంచి ఉన్నారు, ఆ రూపానికి కారణం ఏంటి, ఆయన ఏమేమి క్రియేట్ చేశారు, ఆయన ఎంతమంది భక్తులు ఉన్నారు, ఆయన నామం గురించి ఈ విశేషాలన్నీ కూడా మనం ఈరోజు చెప్పుకుంటాం. భగవంతుని యొక్క నామము, రూపము, ఆయన లీలలు, ధామము ఇవన్నీ కూడా ఒకటే. భగవంతుని నామము, ఆయన రూపము, ఆయన లీలలు, ఆయన ధామము ఎక్కడైతే ఉంటారో నిత్యం అది ధామం అన్నమాట. మరి నిత్యము స్వామి పైన ఉంటారు కదా, వైకుంఠ లోకాలు, నిత్య గోలోక బృందావనం, అక్కడ స్వామి ప్రత్యక్షంగా ఉంటారు కదా. మరి ఈ భూలోకంలో జగన్నాథపురి కానివ్వండి, బృందావనం కానివ్వండి, ఇలా అనేక తీర్థ పుణ్య ప్రదేశాలు ఉన్నాయి. మరి వీటికి వాటికి తేడా ఏంటి? అక్కడ ప్రత్యక్షంగా వైకుంఠంలో ఉంటారు, మరి ఇక్కడ ఉంటారు, మరి తేడా ఏంటి? నిజానికి తేడా ఏంటి? అవి నిత్యమే, ఇది నిత్యమే. చూడండి, ప్రళయకాలంలో కూడా నష్టం కాదు విషయం అన్నమాట. ప్రళయం సంభవిస్తుంది. ప్రళయం సంభవించినప్పుడు సర్వము ప్రళయంలో కలిసిపోతుంది, కానీ నిత్య ధామము ఎలా ఉందో అలాగే విచిత్రం. ఎందుకంటే నిత్యం కాబట్టి స్వామి ప్రతిసారి ఆ ధామాన్ని చూస్ చేసుకుంటారు, మరి అక్కడే ఉంటారు. ఏం లీల చేసినా కూడా అక్కడే చేస్తారు. ఒక్క క్షణం కూడా ఆ ధామాన్ని వదిలి వెళ్ళదు.
పెద్ద పెద్ద భక్తులందరూ కూడా ఆ ధామానికి ఆశ్రయం తీసుకుని ఉంటారు. వారు చేసే ప్రతి భజన, సాధన, ఉపాసన అన్నీ కూడా ఆ ధామంలోనే చేస్తారు. చూడండి, మార్కండేయ ఋషి పేరు వినే ఉంటారు. మళ్ళీ చెప్తాను. ఆయన కల్పానికి కల్పము అంటే బ్రహ్మ యొక్క 12 గంటల్ని కల్పము అంటారు. 12 గంటలకి ఒక ప్రళయం వస్తుంది. ఈ ప్రళయంలో సర్వము నష్టమైపోతుంది, ఒక్క ధామం తప్ప. ఒక్క ధామం తప్ప సర్వం నష్టమైపోతుంది. ఇప్పుడు మార్కండేయ ఋషి కల్పాంతరము ప్రళయంలో మరి ఆయన ఎక్కడ ఉంటున్నారు? ఏదో ఆశ్రయం తీసుకోవాలి కదా. మరి దేనికి ఆశ్రయం తీసుకున్నారు ఆయన? జగన్నాథపురి. మార్కండేయ ఋషి సర్వం ప్రళయం అవుతుంది, మొత్తం కొట్టుకోబోతుంది. ఆయనకి మృత్యు లేదు, అలాగని కొట్టుకోమరా? ప్రాణం ఉంటుంది కానీ కష్టం ఉంటుంది కదా. మరి దేనికో దానికి ఆశ్రయం తీసుకోవాలి కదా. ప్రళయకాలంలో మార్కండేయ ఋషి చూశారు, సర్వత్ర నీళ్ళే, ఎక్కడ చూసినా నీళ్ళే, ఒక్క పూరి ధామం తప్ప. చూశారు దూరం నుంచి, అబ్బా అక్కడెక్కడో నీళ్ళే లేవు, అసలు విచిత్రంగా ఉంది. వెళ్ళారు, చూసేసరికి పూరి ధామం, నీలాచల ధామం, శ్రీక్షేత్రం, శంఖక్షేత్రం, నీటి స్పర్శ కావడం లేదు. ఒక పెద్ద వట వృక్షాన్ని చూశారు, ఆశ్చర్యపోయారు. అక్కడ ఉన్నారు, అరే ప్రళయకాలంలో కూడా నష్టం కావడం లేదు, ఈ ధామానికి నేను ఆశ్రయం తీసుకోవాలి అని చెప్పి జగన్నాథపురిలో వాసం చేయడం మొదలుపెట్టారు. ఇప్పటికి కూడా మార్కండేయ ఋషి తపస్య చేసిన స్థలం పురిలో ఆయన ప్రతిష్ఠించిన శివలింగము మార్కండేశ్వరుడు, మార్కండేశ్వర మహాదేవుడు అని పేరుతో ఇప్పటికీ మార్కండేయ సరోవరం ఇప్పటికీ వెళ్ళినప్పుడు దర్శించవచ్చు. చూడండి, ఎప్పుడెప్పుడో సత్యయుగంలో మరి ఎప్పుడు కూడా దర్శించవచ్చు. కనుక ధామం అనేది నష్టం కాదు. సరే సరే, ఈరోజు జగన్నాథ కదా మొట్టమొదటి రోజు. అసలు భగవంతుడు ఎవరు? ఇప్పుడు జగన్నాథ స్వామి గురించి చెప్పుకుంటాం. జగత్ స్వామి, మొత్తం జగత్తుకి స్వామి ఒక్కరే. మిగతా అందరూ కూడా సేవకులే. ఆడ, మగ, చిన్నవారు, పెద్దవారు అందరూ కూడా జీవులు అంటారండి. ఆడవారు, మగవారు కాదు, జీవులు. ఎందుకంటే మమై మాంస జీవులుగా జీవభూత సనాతన. భగవంతుడు అంటున్నారు, వీరందరూ నా అంశలే. ఆడవారు కాదు, మగవారు కాదు, చెట్టు కాదు, సేమ కాదు, ప్రతిదీ జీవి, ప్రతిదీ కూడా నా యొక్క అంశ, నా సేవకు. మరి స్వామి ఒకరే, ప్రభు ఒకరే. ప్రభు కానీ, స్వామి కానీ, రాజు కానీ, భర్త కానీ, భరించేవాడు కానీ, పోషించేవాడు కానీ, సర్వానికి దిక్కు అంటారు. దిక్కు ఒక్కరే, జగన్నాథ స్వామి. జగత్ అందరికి కూడా స్వామి ఒకే ఒక్కరు, అందరికీ స్వామి జగన్నాథ స్వామి. సరే, స్వామి ఒకరే కదా, మరి ఇన్ని రకాల రూపాలు మనం చూస్తున్నాం. కారణం చూడండి, నా దేవుడు గొప్ప అంటూ భయంకరమైన యుద్ధాలు కూడా జరిగాయి. పెద్ద పెద్ద మందిరాలు కూడా కొట్టేశారు యుద్ధంలో. మీరు సౌత్లోకి వెళ్తే, కర్ణాటక, తమిళనాడు వెళ్తే ఇంత పెద్ద పెద్ద మందిరాలు ఉన్నాయి. యుద్ధం చేసి మొత్తం కొట్టేసేసారు. పెద్ద పెద్ద కట్టడాలను కొట్టేశారు. ఒకరంటారు విష్ణువు గొప్ప, ఇంకొకరంటారు శివుడు గొప్ప. ఇలా విష్ణువుకి శివుడికి గొడవలు, భయంకరమైన గొడవలు. మీరు చరిత్ర చూస్తే అర్థమైంది. మరి స్వామి ఒక్కరే అంటున్నారు కదా, మరి ఎవరైనా విష్ణువా లేకపోతే శివుడా లేకపోతే ఇంకెవరు? ఎవరు? సో ప్రధాన దేవతలు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు ముగ్గురు ఉన్నారు. ఈ ముగ్గురు ఎవరు?
మీకు ఎప్పుడైనా డౌట్ రాలేదు? స్వామి ఇక్కడ కృష్ణుడు మందిరం ఉంది కాబట్టి వచ్చేస్తున్నాం, డౌట్ ఏమన్నా రాలేదు? రాలేదు, డౌట్ రాలేదు మీకు? రాలేదే? శివుడు గొప్ప లేకపోతే విష్ణువు గొప్ప? సరే, బ్రహ్మ అంటే వదిలేసి మందిరాలు లేవు, మరి ఇద్దరు ఎవరు గొప్ప? ఇద్దరు ఎందుకు లేదు? స్వామి ఒకరే కదా, స్వామి ఒకరే కదా. మరి ఇద్దరు ఉంటే పాలిటిక్స్ అది. ఇప్పుడు ప్రధానమంత్రి ఇద్దరు ఉంటారేంటి? కొన్ని ముఖ్యమంత్రి ఇద్దరు ఉంటారేంటి? ఇద్దరు ఉంటారు. ఇద్దరుంటే గొడవలు కదా. ఈయనంటారు సూర్యుడు 6 గంటలకే రావాలంటారు, ఈయనంటారు ఇంకొక ఆయన అంటారు 4 గంటలకు రావాలి. మరి రోజు గొడవలు. మరి పోషించేది పాలించేది ఎవరు? కాంపిటీషన్ ఉండవు. ఆయనే కాంపిటీషన్స్ ఉన్నామన్నమాట. కాంపిటీషన్స్ ఉంటే గొడవలు కదా. ఈ జగత్తంతా కూడా కాంపిటీషన్ లేకుండా అసలు ఏం లేదు. దాన్నే పాలిటిక్స్ అంటారు. కానీ భగవంతుడు ఒకరే ఉంటారు, అన్నిటికీ కారణం ఒకరే ఉంటారు. ఆయన తర్వాతే ఏదైనా సరే. అహమేవ సమేవాగ్రే నాణ్యత సత్పరం పశ్చాదహం యదే తచ్చ యో వశిష్యేత సోస్మ్య ఋతేదం యత్ ప్రకీయేత న ప్రకీయేత చాత్మని తద్విద్యాత్మనో మాయా యథా పాశో యథా తమః యథా మహాంతి భూతాని భూతేషాచావచేష్వను ప్రతిష్టాని తదా తేషు న తేష్వః ఏతావదేవ జిజ్ఞాస్యం తత్వజిజ్ఞాసునాత్మనః అన్వయామితిరేకావ్యం యస్య సర్వత్ర సర్వదా. చతుశ్లోకి భాగవతం అంటారు. 4 శ్లోకాలు, మొత్తం 18,000 శ్లోకాలు దీంట్లో ఉన్నాయి. స్వయంగా భగవంతుడు దేవతలు చెప్తున్నారు, బ్రహ్మ చెప్తున్నారు, అహం ఏవ సమేవాగ్రే. అహం నేను మాత్రమే ఉండేవాడిని. ఎప్పటి నుంచి? సనాతన కాలం నుంచి. డేట్స్ ఏమి ఉండవు, ఆది అంటారు. కోట్ల యుగాల క్రితం ఉన్నారు, కోట్ల యుగాల తర్వాత కూడా ఉంటారు. ఆది మధ్యము అంత్యము లేనివాడే భగవంతుడు. అహమేవ సమేవాగ్రే, నేను ఒక్కడే ఉన్నాను, ఎవ్వలేదు. మీరు చూస్తున్నది ఈ జగత్తంతా కూడా లేదు. పోనీ ప్రళయంలో కూడా మొత్తం అయిపోయిన తర్వాత కూడా ఇంకేమీ లేదన్నప్పుడు నేను ఒకటే ఉంటాను. మళ్ళీ సృష్టికి పూర్వము నేను ఒక్కడే. సృష్టి ఆరంభమయ్యి పాలన పోషణ అయిపోయిన తర్వాత, సంహరింపబడిన తర్వాత, ప్రళయం అయిన తర్వాత కూడా మిగిలేది నా తర్వాత మీరందరూ వచ్చారు. సరే, ఇప్పుడు విష్ణువు శివుడు గొడవల గురించి చెప్పుకుంటున్నాం. మరి ఎవరు? కొంతమంది చూడండి విష్ణు భక్తులు ఉంటారు, కొంతమంది శివుడు ఉపాసన. మరి ఇంతగా భక్తి చేస్తారు శివుడు భక్తులు. విష్ణు భక్తులు చూస్తే కోపం వచ్చేస్తారు. దాదాపు భయంకరమైన యుద్ధాలు కూడా అయిపోయాయి. నిజానికి ఎవరు గొప్ప? విష్ణు భక్తులు కాబట్టి విష్ణునే అంటారు. శివ భక్తులు ఉన్నారు, అదే శివ భక్తులు ఉన్నప్పుడు శివుడు అని అంటారు. మరి అప్పుడు అది ఎవరైనా మరి ప్రధాన దేవతల్లో ముగ్గురులో వీరిద్దరు శివుడు విష్ణువు. మరి వీరిద్దరు ఎవరు? మరి ఎవరు భగవంతుడు? హరిహర స్వామి అంటారు. హరి అయిన అరుడు ఆయన ఒకరేది పెట్టారు. ఒకరు ఎప్పుడు కాదు. ఒక్కరే అయినప్పుడు ఈ గొడవ లేదు. ఒకరే అయినప్పుడు ఈ గొడవ లేదు. మరి ఒకరే అయినప్పుడు మీరు ఒకసారి ఈ విధంగా తిరగ పెట్టుకోండి, ఇంకోసారి ఈ విధంగా పెట్టుకోండి. మరి అలాగే పెట్టుకుంటున్నారు. ఒకరే కదా. మరి భేదం ఉన్నప్పుడు ఒకరే అంటున్నారు. భేదం ఉంటుంది ఒకరే అంటున్నారు. స్వయంగా పార్వతీదేవి ఒకసారి శివుడిని అడిగింది అన్నమాట, స్వామి ఇంతమంది దేవతలు ఉన్నారు
ఎవరిని పూజించాలి అసలు? ఎవరిని పూజించాలి? ఇంతమంది దేవతలు ఉన్నారు, ఎవరిని పూజించాలి? స్వయంగా శివుడు చెప్తున్నారు, ఆరాధనానాం సర్వేషాం విష్ణు ఆరాధనం పరం తస్మాత్ పరతరం దేవి తదీయానాం సమర్చనం. స్వయంగా శివుడు చెప్తున్నారండి, ఆరాధనానాం సర్వేషాం విష్ణు ఆరాధనం పరం. స్వయంగా శివుడు అంటున్నారు, నేను చెప్పడం లేదండి. పార్వతీదేవి అడిగింది శివుడిని, స్వామి ఇంతమంది దేవతలు ఉన్నారు, ఎవరిని పూజించాలి? స్వయంగా శివుడు అంటున్నారు, ఆరాధనానాం సర్వేషాం విష్ణు ఆరాధనం పరం. విష్ణు ఆరాధనే సర్వశ్రేష్టమైనది. కానీ ఆయన ఆరాధన కంటే కూడా ఇంకొక ఆరాధన ఉంది. ఇదేం స్వామి, ఇంకొక ఆరాధన ఉందా? ఏంటంటే తస్మాత్ పరతరం దేవి తదీయానం సమర్చనం. ఆయన ఆరాధన కంటే ఆయన భక్తుల ఆరాధన ఇంకా శ్రేష్టం. మరి భక్తుల్లో శ్రేష్టమైన వారు వైష్ణవారం జలాశయంలో, మరి విష్ణు భక్తుల్లో శ్రేష్టమైన వాడు శివుడు. చూడండి, ఎటొచ్చి తిరిగితే మళ్ళీ శివుడి దగ్గరికి వెళ్ళాడు. సరే ఎందుకు ఇంత ట్విస్ట్ అసలు అర్థం కావడం లేదు. శాస్త్రాలు కొన్ని ఉన్నాయి, కొన్ని శాస్త్రాల్లో శివుడే గొప్ప రాసినాయి, కొన్ని శాస్త్రాల్లో విష్ణువు గొప్ప అని రాస్తున్నారు. మరి ఇలా శాస్త్రాలు విషయం ఏంటంటే నిజానికి వాస్తవం ఏంటి అసలు? ఒక్కోసారి విష్ణువు అంటారు శివుడిని ఆరాధించండి, నేను కూడా ఆరాధిస్తాను శివుడిని. శ్రీరామచంద్ర అవతారంలో శివలింగాన్ని పెట్టుకున్నారు రామేశ్వరం. మరి రామేశ్వరానికి అర్థం చెప్పని కొంతమంది శివుడిని అడిగారు. వెళ్ళి ఈశ్వరుడికి ఎవరికైతే ఈశ్వరుడు రామేశ్వరుడు, మరి ఈశ అంటే నేను, నాకు ఎవరు ఆరాధ్యం? ఆయనే రామేశ్వరుడు. మరి రాముడి దగ్గరికి వెళ్ళారు. రాముడు అన్నాడు, రాముడు ఎవరైతే కొలుస్తారు ఆయనే గొప్ప. మరి చూడండి, రాముడు అన్నారు శివుడు గొప్ప అని, శివుడు అన్నారు రాముడు. మరి కన్ఫ్యూజ్ కావాలనే భగవంతుడు పెడుతున్నాడే. మరి జనాన్ని కాస్త తప్పదారు పట్టించుకోవాలి. అవునా? అది కారణం ఏంటి? శాస్త్రం నిగూఢమైనది, రహస్యమైనది, సీక్రెట్. మరి ఎవరికి అర్థమవుతుంది? చదివితే అర్థం కాదు. ఇదేం పేపర్ అయింది, న్యూస్, డైలీ న్యూస్ అయింది, చూసాము ఈరోజు. ఇదాన్ని గురు పరంపరలో నేర్చుకోవాలి శాస్త్రాలు. సరే, ఇంకా శివుడు విష్ణువు. శివుడు అంటారు విష్ణు గొప్పని, విష్ణు అంటారు శివుడు. ఈ భక్తులు కూడా ప్రతిసారి శాస్త్రం ఏం చెప్తుంది? శివుడు విష్ణువు ఒకటి కాదు. శాస్త్రం ఏం చెప్తుంది? శివుడు విష్ణు ఒకటి కాదు. ఇది రెండు రకాలు తెలుసు. నిజానికి సర్వానికి అధిపతి విష్ణువు. విష్ణువు నుండే సర్వం వచ్చింది. విష్ణువు చూశారు, కొంతమంది నన్ను ఉపాసన చేయడం లేదు, సర్వానికి దిక్కు నేనే, మరి నన్ను పట్టించుకోవడం వాళ్ళు కూడా ఉన్నారు. మరి వారికి కూడా పట్టించుకునేది నేనే, కానీ వారికి తెలియదు ఆ విషయం. ఆ విష్ణువే శివుడు రూపంలో, తమ గుణరూపం అని అంటారు, శివుడు రూపంలో లింగ రూపంలో కలిశారు. అందుకు ఈ తత్వంలో హరిహరుడికి భేదం లేదు అని చెప్తారు. ఈ తత్వంలో ఎందుకంటే హరియే హర రూపంలో కొంతమంది ఇటువంటి జీవులు ఉన్నారు, వారికి కూడా దిక్కు నేనే కదా అందరికీ. మరి ఆ విషయం వారు మర్చిపోయారు. మరి వారికి గుర్తు తెలియజేయడానికి శివుడు రూపంలో వేశారు. మరి ఇప్పుడు ఎక్కడ తెలుసుకుంటారు? అందరూ విష్ణువుని కొలుస్తారు. ఇంకా కొంతమంది ఉంటారు, విష్ణువుని కొలిచేదే. మరి ఎక్కడికి వెళ్తారు? ఇంకొక ఆయన ఉన్నారు శివుడు, మరి నిజానికి ఆయనే. తమోగుణంతో ఉన్న వ్యక్తుల్ని ఆకర్షించడానికి హరి అంటే భగవంతుడే, ఆయనే తమోగుణం
ఇంకా దిక్కు లేదు. సో ఇది విషయం. ఈ విషయం తెలియదు. భయంకరమైన గొడవలు, యుద్ధాలు. శివుడు గొప్పవాడిని, కొంతమంది విష్ణు గొప్పవాడిని, కొంతమంది. మరి నిజానికి ఇద్దరు ఒకటే, ఒక అంశ రూపంలో, కానీ ఇద్దరు ఒకటి కాదు, వేరే. దేవతల సర్వదేవమయ హరి అని అంటారు. అంటే అందరు దేవతలు కూడా హరి నుండే ప్రకటమయ్యారు, అందరిలో కూడా హరియే ఉన్నారు. సరే స్వామి, ఇద్దరు ఒకటే కదా, హరి నుంచే కదా హర అంటే శివుడు వచ్చారు కదా, శివుడిని ఉపాసన చేసేస్తాం. శాస్త్రం అంటుంది శివుడు హరి కాదు కదా, భగవంతుడు కాదు కదా. మరి భగవంతుడి స్థానంలో భగవంతుడే ఉన్నారండి. ఆయన నుండి వందలు, వేలు, లక్షల రూపాయలు వచ్చినా కూడా ఆ లక్షల రూపాయలు భగవంతుడు కాదు. అర్థమవుతుందండి? లక్షల రూపాయలు వచ్చాయి, శివుడు వచ్చారు, బ్రహ్మ వచ్చారు, ఇంకా మిగతా దేవతలు ఎంతో మంది వచ్చారు. వాళ్ళ ఉపాసన మళ్ళీ భగవంతుడి ఉపాసన ఒకటి కాదు. భగవంతుడి ఉపాసన చేస్తే భగవంతుడి ఉపాసన. మళ్ళీ శివుడి దగ్గర ప్రణామం చేసి హరే కదా శివుడు రూపంలో ఉన్నారు, ప్రణామం చేసేస్తాం లేదు. మళ్ళీ భగవంతుడు వేరే, ఆయన వేరే. భగవంతుడు ఖచ్చితంగా ఉంటారు, ఆయన అలాగే ఉంటారు. మనం సమర్పించిన ప్రతి కూడా భగవంతుడు సమర్పించాలి. ఆయన అంశలే అన్నీ కూడా అయినా కూడా, ఆయనకి అభిన్నమైనా కూడా భగవంతుడే మిగతా. కనుక ఈ విషయం తెలియక భయంకరమైన యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. ఇది విషయం. కానీ పూర్వకాలంలో సత్యయుగం అంటే చాలా 4 యుగాలు ఉన్నాయి. సత్యయుగము, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. ఈ 4 యుగాన్ని చతుర్యుగం అని అంటారు. ఇలాంటి చతుర్యుగాలు బ్రహ్మ యొక్క ఒక రోజు అంటే ఒక పగలు అంటే 12 గంటల్లో 1000 సార్లు రొటేషన్ అవుతుంది. 1000 సార్లు. 1000 సార్లు సత్యయుగము, 1000 సార్లు త్రేతాయుగము, 1000 సార్లు ద్వాపరయుగం, 1000 సార్లు కలియుగం. 1000 సార్లు తిరిగితే 12 గంటలు బ్రహ్మ, అన్నే 12 గంటలు మళ్ళీ రాత్రి, అంటే ఒక రోజు. ఇలాంటి రోజులు 30 ఆయన లెక్కలు. మరి అలాంటి నెలలు 12 సంవత్సరాలు. అలాంటి సంవత్సరాలు 100 సంవత్సరాలు బతుకుతారు ఆయన. ఆయన 12 గంటల్లో 14 మంది ఇంద్రులు, మనువులు చేంజ్ అవుతారు. ఇక్కడ చూడండి ఎంత టైం ఆయన కూడా రెప్పపాటే. భగవంతుడితో కంపేర్ చేస్తే, పోల్చితే భగవంతుడి యొక్క రెప్పపాటులో అనంతకోటి బ్రహ్మాండాలు పోతూ ఉంటాయి. మరి ఇటువంటి బ్రహ్మలు కోట్ల మంది పోతూ ఉంటాయి. సరే, భగవంతుడు ఈ 12 గంటల లోపల ఎన్నోసార్లు అవతారం తీసుకుంటారు. మరి ఏ సత్యయుగంలో ఇది జరిగింది? బ్రహ్మ యొక్క మొత్తం 100 సంవత్సరాలని పర అని అంటారు. పరార్థం, ద్విపరార్థం. మొట్టమొదటి 50 సంవత్సరాలని పరార్థం అంటారు, తర్వాత 50 సంవత్సరాలు ద్విపరార్థం అని అంటారు. ఇప్పుడు ప్రస్తుతం 50 సంవత్సరాలు అయిపోయాయి కదా, 51ది నడుస్తుంది. 51లో మొట్టమొదటి సత్యయుగంలో జరిగిన విషయం. మొట్టమొదటి సత్యయుగంలో ఒక గొప్ప విష్ణు భక్తులు ఉండేవారు, ఇంద్రద్యుమ్నుడు. ఆయన చాలా గొప్ప రాజు. ఇంత గొప్ప రాజు ప్రజల్ని కన్నబిడ్డల్లా పరిపాలించేవారు, ఇంద్రియాల్ని నియంత్రించేవారు, మరి సర్వుల్ని రక్షించేవారు. మరి మాలవ అనే ఒక పెద్ద ప్రదేశం ఉంది, అందులో అవంతిపురం అనే రాజధాని. ప్రస్తుతం ఉజ్జయిని, ఏదైతే ప్రస్తుతం ఉజ్జయిని, అంతకుముందు అవంతిపురం అనేవారు. శ్రీకృష్ణుడు బలరాముడు కూడా స్వయంగా మధుర నుంచి వచ్చి అక్కడ గురుకులంలో జాయిన్ అయ్యారు. ఎలా? ఇక్కడ నుంచి అమెరికా వెళ్తున్నారు ఇప్పుడు జన చదువుకోవడం. మరి మధుర నుంచి కృష్ణుడు బలరాముడు వచ్చారు,
అక్కడ గురుకులం ఉంది. సాందీపు ముని అనే గొప్ప మాస్టర్ గారు ఉండేవారు. ఆయన దగ్గర చదువుకున్నారు ఇద్దరు వచ్చి ఈ అవంతిపురం, ప్రస్తుతం ఉజ్జయిని అని అంటారు. ఈ జ్యోతిర్లింగాల్లో ఒక జ్యోతిర్లింగం అక్కడ. సో అక్కడ ఈ రాజు పరిపాలించేవాడు ఇంద్రదుమ్నుడు, గొప్ప విష్ణుభక్తుడు. సో ఆయనకి ఒక కోరిక ఉండేది, ఈ 2 కళ్ళతోటి నేను భగవంతుడు దర్శించాలి అనే కోరిక ఉండేది. ఏంటా కోరిక? బ్రతికుండి చనిపోయిన తర్వాత ఇంకెక్కడికి వస్తుంది? పోనీ స్వామి నేను కళ్ళ చూశాను స్వామిని, అది కూడా పనికిరాదు. ఆయన ఈ కళ్ళతోటి ప్రత్యక్షంగా ఇప్పుడు జనాలు మనం చూస్తున్నాం, ఆ విధంగా నేను భగవంతుని దర్శించాలి అనే కోరిక ఉండేది ఆయన. ప్రతిసారి కూడా ఆయన ఎవరైనా వస్తే, సాధువులు సన్యాసులు ఎవరైనా శ్రీములు వస్తే వాళ్ళని అడిగేవారు, స్వామి మీరు మీ కళ్ళతోటి స్వామిని దర్శించారా లేదా? దర్శిస్తే మాకు కూడా ఒక ఉపాయం చెప్పండి, నేను కూడా దర్శిస్తాను. ఇలా ప్రతిసారి ఎవరు వచ్చినా కూడా ఇదే ప్రశ్న అడిగేవారు ఆయన. స్వామి ఒకసారి ఈ శరీరం వదిలే లోపల ఈ 2 కళ్ళతో ఒకసారి స్వామిని దర్శిస్తాను. ఇంద్రదుమ్నుడు ఈ విధంగా ప్రతిసారి అడిగేవారు. ఒకసారి ఇంద్రదుమ్నుడు గొప్ప రాజ్యభవనంలో గొప్ప మీటింగ్ని పెట్టారు, సమావేశం. ఎక్కడి నుంచి సన్యాసులు సాధువులు గొప్ప గొప్ప ఋషులు అందరినీ స్వాగతం చెప్పారు. అయ్యా రండి మా రాజ్యానికి, అవంతిపురానికి రండి. మొత్తం సాధువులు సన్యాసులు అందరూ వచ్చారు. వారిని అడుగుతున్నారు, స్వామి మీరు తీర్థయాత్రలు చేశారా లేదా? కొంతమంది అన్నారు, నేను చెయ్యని తీర్థయాత్ర ఉందా? అన్నీ అయిపోయాయి. మరి అన్ని తీర్థయాత్రల్లో ఎక్కడైనా మీరు భగవంతుడు దర్శించారా? భగవంతుడా తీర్థయాత్ర చేశాను. మరి ఇలా అందరిని అడిగేవారు, మీరు యాత్ర చేశారా? అయితే ఎక్కడైనా భగవంతుని దర్శించారా? కొన్ని ఇటువంటి ధామం ఉందని ఎక్కడైనా భగవంతుని దర్శించవచ్చు. మరి ప్రతి వారు లేదు స్వామి మేము చేయలేదు, దర్శించారు. చివరికి ఒక వృద్ధ మహాత్ముడు కూర్చోన్నాడు. ఇంద్రదుమ్న రాజా ఆయన అడిగారు, స్వామి భగవంతుడిని ప్రత్యక్షంగా ఈ కళ్ళతోటి ఈ ప్రాణం పోయే లోపల ఒక్కసారి చూడాలని కోరుకుంది. మరి ఇటువంటి ధామము తీర్థ ప్రదేశం ఎక్కడైతే ఉన్నాయండి, ఎక్కడైతే మనం ప్రత్యక్షంగా ఈ కళ్ళతోటి చూడవచ్చు. వెంటనే ఆ బుద్ధ మహాత్ముడు అన్నారు, స్వామి మొత్తం భరత వర్షంలో దక్షిణ సముద్ర తటంలో మహానది కౌశిక నది మధ్యలో ఉత్కల ప్రదేశం అనే ఒక ప్రదేశం ఉంది. నీలగిరి పర్వతం, పెద్ద పర్వతం ఉంది, చుట్టూ అరణ్యం, భయంకరమైన అరణ్యం, ఎవరు ప్రవేశించడానికి కూడా లేదు, అంత భయంకరమైన అరణ్యం. మధ్యలో ఇంత పెద్ద నీలగిరి పర్వతం, నీలం రంగులో ఉంది. అందుకే నీలాద్రి అని అంటారు, నీలాచలం అని అంటారు. అందుకే నీలాచల ధామం అనే పేరు వచ్చింది. ఇలా వెంకటాచలం అని అంటారు, వెంకటాద్రి అని అంటారు. అలాగే నీలాచల ధామం, నీలాద్రి ధామం. ఈ నీలం రంగులో ఉంది ఆ పర్వతం. ఆ పర్వతం పైన ఒక గొప్ప శిఖరం ఉంది. ఆ శిఖరం లోపల నీలం రంగులో ఒక గుహ ఉంది. ఆ గుహలోకి మీరు ప్రవేశిస్తే నీలమణి విగ్రహము, స్వయంగా నీలమాధవుడు చతుర్భుజ రూపంలో మీకు దర్శనమిస్తారు. ఈ కళ్ళతోటి మీరు చూడవచ్చు. అప్పుడు ఇంద్రదుమ్నుడు ఆయన కాలు పట్టుకున్నారు, మీరు చూసారా? చూస్తాం సార్, అంతే చెప్తున్నా. మరి ఆ ధామానికి ఎలా వెళ్ళాలి? ఎక్కడ? మరి భయంకరమైన అడవి, చుట్టూ అడవి, భయంకరమైన మహానది పారుతూ ఉంటుంది. మరి అటువైపు కూడా కౌశిక నది పారుతూ ఉంటుంది. మధ్యలో ఇంత పెద్ద అడవి, ఆ మధ్యలో ఈ పర్వతాలు. మరి ఎలా వెళ్తారో ఏమవుతారో మీకే తెలుసు. అడ్రస్ చెప్పాను, కనుక్కోండి, లేకపోతే గూగుల్లో సెర్చ్ చేయండి. అడ్రస్ చెప్పేసి వెంటనే ఇంద్రదుమ్నుడు ఇంకా అసలు ఉండలేకపోతున్నారు. ఇన్ని రోజుల నుంచి ఎంతో మందిని అడిగారు, స్వామి ఈ కళ్ళతోటి నేను స్వామిని దర్శించాలి, ఎవరు సమాధానం చెప్పడం లేదు.
చివరికి ఏం చెప్పారు అంతర్ధానం అయిపోయారు. వెంటనే పురోహితుడు పిలిచారు ఇంద్రజనుడు. ఆయా ఇప్పుడు ఆయన చెప్పిన మాటలు విన్నారు కదా మీరందరూ, దయచేసి ఆ ధామానికి వెళ్ళే మార్గం ఏదో చూపించాను. నేను ఇక అవంతిపురాన్ని సంపూర్ణంగా వదిలేసేస్తాను. ఆ ధామంకి వెళ్ళి స్వామిని నిత్యం దర్శిస్తాను. మా రాజ్యంలో ప్రజలు వీరు వాళ్ళు అందరూ కూడా అక్కడే ఉంటాను. నేను ఇంకా ఇక్కడ ఉన్నాం. నేను ఏదైనా వెళ్ళే మార్గం ఏదైనా ఉందా స్వామిని దర్శించే మార్గం అని ఇంద్రజనుడు పురోహితుడిని అడిగారు. వెంటనే పురోహితుడు అన్నారు, స్వామి మీకు ఎప్పటి నుంచో ఈ కోరుకుంది భగవంతుని దర్శించాలి. మీరు గొప్ప భక్తులు, సదా హరినామం జపిస్తూ ఉన్నారు, సదా హరికలు వింటూ ఉంటారు మహాత్ముల దగ్గర. మీ కోరిక తప్పకుండా తీరుతుంది. సరే పంచాయత మాకు ఒక తమ్ముడు ఉన్నారు, విద్యాపతి ఆయన పేరు. మా వాడిని పంపిస్తాం. అలాగే కొంతమంది ఎవరి మీద మనకు విశ్వాసం ఉంది, ఎవరి మీద నమ్మకం ఉంది, వారిని కూడా పంపిద్దాం. అంతెందుకు తూర్పు వైపు, పశ్చిమ వైపు, దక్షిణం వైపు, ఉత్తరం వైపు అన్ని చోట్ల పంపించారు. మరి అన్ని చోట్ల పంపించినప్పుడు ఎవరెవరు కనుక్కొని వస్తారు కదా. మరి రాగానే మళ్ళీ మనము ఇంత పెద్ద రథాలు, ఇంత పెద్ద రాజ్యము, ప్రజలు, ఈ కోసాగారు ఇవన్నీ వెళ్ళడానికి మార్గం తయారు చేద్దాం. ముందు అసలు అడ్రస్ కనుక్కొని రాండి. అసలు ఎక్కడుంది నీలాచల ధామం? ఆ నీల కందరము, నీల గుహ, ఆ లోపల నీలమణి విగ్రహం చతుర్భుజ రూపంలో ఉన్నారు స్వామి. ఒక్కసారి దర్శించిన కూడా జన్మదని ఏర్పాటు చేయండి అని వెంటనే విద్యాపతిని పిలిపించారు. ఆయన వివరాలు చెప్పారు. తర్వాత రోజు మంచి ముహూర్తంలో అందరూ ఎంతమంది విశ్వసనీయులు, వారి మీద నమ్మకం ఉన్నవాళ్ళు అందరినీ తీసుకొచ్చారు. అయ్యా మీరు తూర్పు వైపు వెళ్ళండి, మీరు దక్షిణం వైపు వెళ్ళండి, మీరు ఉత్తరం వైపు వెళ్ళండి, మీరు పడవల వైపు వెళ్ళండి అంటూ అంటారు. మరి దక్షిణ సముద్రం వైపుకి విద్యాపతిని పంపించారు. మీరు ఇటువైపు వెళ్ళండి, అటువైపు అందరిని పంపించారు. వాళ్ళు ఏనుగుతోటి, గుర్రాలతోటి సామాన్లు వేసుకొని బయలుదేరారు. మళ్ళీ గడువు ఇచ్చారు. స్వామి అలాగని చెప్పి మీరు వెళ్ళిపోయి జీవితాంతం ఎదుగుతూ ఉండడం అది కాదు. 3 నెలలు మీకు సమయం ఇస్తాను. 3 నెలల్లో మీరు ఎక్కడ కరెక్ట్ ఎక్కడుంది, స్వామి ఎక్కడున్నారు, ఇవన్నీ వెళ్ళడానికి మార్గం ఏంటి? సముద్రాలు వస్తుంటాయి, మళ్ళీ నదులు వస్తుంటాయి, కొండలు, రాళ్ళు, మరి భయంకర పర్వతాలు అన్నీ వస్తాయి. అన్నింటిని దాటుకొని మీరు వెళ్ళి కనుక్కోండి ఏదో విధంగా అని చెప్పి అన్నారు. వెంటనే సరే విద్యాపతి బయలుదేరారు. గొప్ప భక్తుడు ఈయన కూడా. మరి గొప్ప భక్తుడు కాబట్టి ఇటువంటి అద్భుతమైన కార్యం ఆయనకు లభించింది. మరి వెతుకుతూ సేవకులు వాళ్ళు వీళ్ళతో అందరితో బయలుదేరాడు. మరి ఇంతగా కాస్త చీకటి పడగానే విశ్రాంతి తీసుకునేవారు, మళ్ళీ బయలుదేరేవారు. ఈ విధంగా రోజులు గడుస్తున్నాయి. సేవకులు, కొంతమంది సేవకులు అలసిపోతున్నారు. ఎంత నడిపిస్తున్నారేంటి స్వామి, ఇంత దూరం అయ్యేంటి, ఇంకా ఎన్ని రోజులు మేము ప్రయాణించాలి. భార్య పిల్లలు అందరూ అక్కడే ఉన్నారు రాజ్యంలో. కొంతమంది మెల్లమెల్లగా తగ్గించుకుంటున్నారు. ఏంటి సంఖ్య తగ్గిపోతుంది ఏంటి మనం సంఖ్య అని విద్యాపతి అనుకున్నారు. చివరికి వెళ్ళేసరికి విద్యాపతి ఒక్కరే వెళ్ళారు. వెనక్కి తిరిగి చూశారు. అరే సేవకులు ఎక్కడికి వెళ్ళారు? ఇంకెక్కడ సేవకులు? ఏ చెట్టు షాప్లో దాక్కున్నారు, మెల్లగా వెళ్ళిపోవచ్చు. విద్యాపతి మాత్రం భగవంతుడి మీద విశ్వాసం ఉంది. తప్పకుండా నేను భగవంతుని అనుకుంటాను ఏదో విధంగా అని చెప్పి బయలుదేరారు. చివరికి బయలుదేరారు. దట్టమైన, భయంకరమైన, అతి సుందరమైన, అతి లావణ్యమైన ఆ అరణ్యాన్ని చూశారు. ఆ అరణ్యాన్ని చూసే లోపల మహానది ప్రవహిస్తుంది. అరే మహానది వస్తుందని చెప్పారు, వచ్చేసింది. మరి అక్కడ జనాలు వీరి వాళ్ళని అందరిని అడుగుతున్నారు, స్వామి ఇక్కడ
నదిని దాటి వెళ్ళేసరికి భయంకరమైన దట్టమైన అరణ్యం. అంటే మనుషులు ఎవరు ప్రవేశించలేరు, పక్షులు కూడా కొన్ని పక్షులు ప్రవేశించలేవు. అంత భయంకరమైన దట్టమైన అరణ్యం. సూర్యకాంతి కూడా ప్రవేశించినంత దట్టమైన అరణ్యం. ఆ భయంకరమైన అరణ్యంలో మరి చెప్పినట్టుగా మహానది వచ్చింది, దట్టమైన అరణ్యం వచ్చింది. అంటే పర్వతం కూడా వస్తుంది ఇంకా అని చెప్పి లోపలికి వెళ్తారు. భయంకరమైన పెద్ద అడవి లోపల నీలగిరి పర్వతం, నీలాచల పర్వతం, బోలో నీలాచల ధామకి, నీలాద్రి విహారికి, నీలాచల ధామం ఆ యొక్క పెద్ద పర్వతాన్ని దూరం నుంచి దర్శించారు. అక్కడే ప్రణామం చేశారు. ఆహా, ఏం అద్భుతమైన పర్వతం, నీలం రంగులో ఉంది. ఎక్కడైనా రాయి నీలం రంగు చూసారా? మీరు చూసారంటే మేము రామస్వామి అదే చెంచని కొట్టేసుకొని అమ్ముకుంటాం. నీల రాము మరి ఆ పర్వతం చూడగానే అక్కడి నుంచి ప్రణామం చేశారు. కానీ ఆయనకి అర్థం కావడం అసలు దారి పర్వతం అంటే పద్ధతి, మరి ఎటు నుంచి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి? పర్వతం చుట్టూ తిరుగుతున్నారు, ఆయనకి ఏం అర్థం కావడం లేదు. చివరికి పర్వతానికి ఉత్తరం వైపున చూశారు కొంతమంది కొండ జాతి వారు కనిపించారు. అంటే ఇంకా ముందుకెళ్ళారు. జనాలు ఉన్నారంటే మరి ఏదో విధంగా తెలుస్తుంది కదా, ఆ శబ్దము లేకపోతే అక్కడ పొగలు వస్తుంటాయి, ఏదో విధంగా తెలుస్తుంది. జనాలు వాసన చేస్తున్నారంటే తెలుస్తుంది ఎంత పెద్ద భయంకరమైన అరణ్యమైన వారు వాడే వస్తువులు పడుంటాయి కదా. లోపలికి వెళ్ళారు. అంటే వీళ్ళకి తప్పకుండా ఎవరు ఉంటారు తెలుసుకోవాలి అని చెప్పి ఇంకా లోపలికి వెళ్ళారు. చూసేసరికి శబరి జాతి వాళ్ళు కనిపించారు. శబరి జాతి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మరి ఈయన బ్రాహ్మణుడు, మరి పురోహితుడు, ఈయన చూడగానే వారు అందరూ కూడా ప్రణామం చేశారు. ఈయన కూడా ప్రణామం చేశారు. మెల్లగా ఆయన అడిగారు, స్వామి ఒక చిన్న పని మీద వచ్చాను, ఇంత పెద్ద భయంకరమైన పర్వతం, ఇక్కడ నీలమాధవుడు చతుర్భుజ రూపంలో శంఖచక్ర గదా పద్మాలను పట్టుకొని నీలమాధవుడు మణిమయ విగ్రహంతో ఉంటారని విన్నాను. మరి ఈ విషయాల గురించి మేము కాస్త తెలుసుకోవడానికి, ఎందుకంటే నేను సేవకుడిని. మా రాజు ఇంద్రద్రుడు, అవంతిపురానికి రాజు ఇంద్రద్రుడు, గొప్ప విష్ణు భక్తుడు. మరి ఆయన పంపిస్తే వచ్చాను ఇక్కడ. శబరి జాతి వారు అన్నారు, స్వామి ఈ పర్వతం ఉందని తెలుసు కానీ నీలమాధవుడు ఈ విషయాలు మాకేం తెలియదు. కానీ మా శబరి జాతికి నాయకుడు ఒకడు ఉన్నారు, విశ్వావసుడు. విశ్వావసుడు అనే గొప్ప నాయకుడు ఉన్నారు, మీరు ఆయన్ని అడగండి. మరి విద్యాపతి విశ్వావసుడు ప్రణామం చేశారు. విశ్వావసుని అడిగారు, స్వామి ఇంద్రద్యుమ్న మహారాజు పంపించారు మేము సేవకులు, మరి ఈ విషయం కోసం వచ్చాము. నీలమాధవుడు ఇక్కడ ప్రత్యక్షంగా దర్శించవచ్చాక మా రాజు ఎప్పటి నుంచో కుతూహలం ఈ రెండు కళ్ళతోటి స్వామిని దర్శించడానికి, ఏదో విధంగా మాకు సాయం చేయండి. అప్పుడు విశ్వావసుడికి అర్థమైంది. ఎందుకంటే విశ్వావసుడు ఎప్పటి నుంచి నీలమాధవుని పూజిస్తున్నారు, కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి పూజిస్తున్నారు. ఆయనకి వయసు అవ్వడం లేదు, అప్పటి నుంచి పూజిస్తున్నారు ఈ విశ్వావసుడు. భవిష్యత్తులో ఒక సేవకుడు వస్తారు, ఇంద్రద్యుమ్న రాజు కోసం ఒక సేవకుడు వస్తారు. మరి ఆయన వచ్చిన తర్వాత చిట్ట చివరి ఈయన దర్శిస్తారు, ఇంకా ఎవరు దర్శించరు స్వామి. చిట్ట చివరిగా విద్యాపతులు మాత్రమే దర్శిస్తారు, ఇంకెవ్వరు దర్శించరు. అదే చివరి రోజు అవుతుంది అని చెప్పి ఈ విశ్వాసుడికి తెలుసు. అప్పుడు ఆయనకి దుఃఖం వచ్చింది. చివరిగా పూజించడానికి నీలమాధవుడు నాకు ఇన్ని కోట్ల సంవత్సరాల నుంచి నాకు అవకాశం ఇచ్చారు, ఇక చివరి దశ వచ్చేసి తర్వాత జగన్నాథ స్వామి, బలదేవుడు, సుభద్ర, సుదర్శన ఈ రూపాల్లో మనకి వేస్తారు స్వామి. ఇక ఆయనకు అర్థమైంది. అప్పుడు విద్యాపతి స్వాగతం చెప్పారు,
మొట్టమొదట కాదు కొడుకు లేదు అని అన్నారు. నీలమాధవుడు నీలగిరి కొండ కనిపిస్తున్నారు ఎదురుగా చూడండి. కొండే ఉన్నాను, జోబిలో ఉన్నాయి, పాకెట్లో ఉన్నాయి. మరి ఇంత పెద్ద పర్వతం కనిపించడం లేదే, వెతుక్కోండి ఎక్కడో స్వామి ఉంటారు. మరి స్వామి మీరే దిక్కు, ఇంత పెద్ద పర్వతం ఎక్కడ వెతుకున్నారు, మీరే దిక్కు అంటూ కాదు ఆయన కొడుకు కాదు అని చెప్పి అన్నారు. కానీ విశ్వావసుడు తెల్లవారుజామునే 3 గంటలకి మహానదిలో స్నానం చేసి కొండపైకి ఎక్కాము. అంత భయంకరమైన కొండ, మరి ఇంత భయంకరమైన కొండ ఆయన రోజు ఎక్కుతున్నారు. ఆయన డాక్టర్స్ మరి రోజు మీరు మార్కెట్కి వెళ్తున్నారంటే దాటిదే. మరి కొత్త ఊరికి వెళ్ళినప్పుడు మార్కెట్కి వెళ్తే మళ్ళీ అడగాలి దాన్ని. కానీ విశ్వాసులు రోజు ఎక్కుతున్నారు. తెల్లవారుజామున 3 గంటలకు స్నానం చేసి వెళ్ళిపోయేవారు. మళ్ళీ ఎప్పుడు వచ్చేవారు? చీకటి పడిన తర్వాత వచ్చేవారు. 2 రోజులు 3 రోజులు గమనిస్తున్నారు విద్యాపతి. తప్పకుండా ఈయన తెలుసు చెప్పడం. మళ్ళీ అడిగాను, లేదు నేను సరదాగా వెళ్తున్నాను, కొండలు తిరుగుతూ ఉంటాను, మరి స్వామి గురించి మీరు అడుగుతున్నా నాకే. ఎప్పుడైతే స్వామి ప్రసాదమాల, స్వామి ప్రసాదము, మహాప్రసాదము తీసుకొచ్చారు, ఆ యొక్క గుమగుమల వాసన చూశారు విద్యార్థి. తప్పకుండా కన్ఫామ్ అయిపోయింది. మరి ఇంత గుమగుమ ఈ ప్రసాద పూలమాల ఇంకెక్కడా లేదు, మొత్తం ఈ రాజ్యం అంతా ఎక్కడ లేదు. ఇంత అద్భుతమైన సుగంధమైన అవి కూడా పారిజాత పుష్పాలతోటి మాల తయారు చేశారు. ఏ పుష్పాలైతే కేవలం స్వర్గలోకంలోనే ఉంటాయి, ఇంకెక్కడ పారిజాతాలు. అత్యంత సుగంధమైన ఆ పుష్పాలతోటి మాల తయారు చేస్తారు. ఆ మాల తీసుకొస్తున్నారు ఈయన. మరి ఈ మహాప్రసాదము ఇంత సుగంధం వస్తుంది. మరి ఈ కొండ జాతి వాళ్ళకి ఇన్ని రకాల పిండి వంటలు ఎక్కడి నుంచి వస్తుంది? కొండ జాతి వాళ్ళు ఏ పండు పలహారాలు తినుకుంటారు. మరి ఇన్ని రకాల పిండి వంటలు ఆచారం వేసేది విద్య. తప్పకుండా మీరే దారి చూపించండి. అర్థమైపోయిందా? ఇంత సుగంధం వస్తుందంటే తప్పకుండా నీలమాధవ దగ్గర నుంచి ఈ ప్రసాదం వస్తుంది. అర్థమైంది. సో మిగతా విషయాల గురించి మనం రేపు తెలుసుకుంటాం. బోలో జగన్నాథ స్వామి की, बलदेव स्वामी की, सुभद्रा मैया की, सुदर्शन चक्र की, बोलो नीलाचल धाम की, नीलाद्रि बिहारी की, श्री राधा गोपीनाथ की, बोलो महाप्रभु की, श्री जगन्नाथ स्वामी की, श्रीमती राधा रानी की, श्री कार्यसिद्धि श्री वेंकटेश्वर स्वामी की, श्री लक्ष्मी ऋषि भगवान की, श्रीमन चैतन्य महाप्रभु पादपीठ की, श्री गोपेश्वर महादेव की, श्री गोदावरी माता की. చూడండి, శాస్త్రాల విషయము ఎప్పుడు కూడా నిగూఢం, రహస్యం. జీవితాంతము వాటిని పట్టుకొని కూర్చున్నా కూడా ఆ రహస్యం తెలియదు. శాస్త్రాలు రహస్యం. స్వామి శాస్త్రాలు ఎక్కడ పడితే అక్కడ చదువుతున్నాయి, తెలుసుకొని చదువుకోవచ్చు కదా, అందరూ చెప్పచ్చు. రహస్యం చూడండి. ఇప్పుడు గోదావరి శాస్త్రం చెప్తుంది, ఈ గోదావరి దక్షిణ గంగా అన్నారు. గంగా నదికి ఏ గంగా అయితే హైదరాబాద్లో ప్రవహిస్తూ గంగాసాగర్ కలుస్తుంది కలకత్తా దగ్గర, ఆ గంగాకి ఈ గోదావరికి భేదం లేదు. ఈ విషయాలు తెలుసు. స్వయంగా గౌతమ ఋషి తపస్సు చేశారు. అంతకుముందు భగీరథుడు తపస్సు చేశారు, గంగను తీసుకొచ్చారు. మరి ఆయన ఆ గంగా వేగాన్ని తట్టుకోవడానికి మళ్ళీ శివుడిని ప్రార్థించారు. శివుడు సరే నేను భరిస్తానని చెప్పి ఎందుకంటే స్వయంగా భగవంతుడి యొక్క చరణామృతం గంగ, భగవంతుడి యొక్క చరణ ధూళి, భగవంతుడి యొక్క చరణ మిశ్రితమైన తులసి సుగంధంతో పరిమళం ఇచ్చేదే గంగా. తులసి అగురు కర్పూరంతో అత్యంత సుగంధమే గంగా. అటువంటి గంగని శివుడు ధరించారు.
భగీరథుడు తపస్సు చేశాడు, మళ్ళీ శివుని ప్రార్థించాడు, స్వామి పితరులు సగరు కుమారులు 10,000 మందిని ఉద్ధరించడానికి ప్రార్థన చేశారు. సరే గంగా ఒక జట శివుడు ఇలా ఇలా అన్నాడు, అనగానే ఒక పాయ వచ్చింది, ప్రవహించింది. వెంటనే గౌతమ ఋషుడు వెళ్ళిపోయారు. స్వామి నేను వెనక స్టోరీ ఉంది, చాలా ఉన్నాయి. బ్రహ్మగిరి పర్వతం, నాసిక్ దగ్గర బ్రహ్మగిరి పర్వతం, త్రయంబకేశ్వరుడు స్వయంగా శివుడే, జ్యోతిర్లింగాలు ఒకటి త్రయంబకేశ్వరుడు, 2 రూపాయలు ఉన్నారు త్రయంబకేశ్వరుడు, 2 రూపాయలు. మరి అక్కడ స్వయంగా ప్రత్యక్షంగా గౌతమ ఋషి అహల్య తన భార్యతోటి తపస్సు చేశారు. తపస్య ఫలితంగా దీని వెనక స్టోరీ ఉంది. ఆయన దగ్గర ఒక ఆవు ఉండేది, గోవు. పంటలు పండించేవారు. ఈ సమయంలో ఒక గోవు వచ్చింది. గోవు వస్తే కుశగ్రాసంతో అదిలిచ్చారు. మరి పంటను తింటూ ఉంటే మరి ఆవైనా ఎంతైనా సరే అదిలిస్తారు. మరి ఆవుని అదిలించారు. వెంటనే ఆ గోవు చనిపోయింది. అదే గోహత్య తల మీదకి వచ్చేసింది అనుకున్నారు గౌతమ ఋషి. అది ఉపాయం ఏంటి? ఆకాశవాణి వినిపించింది, మీరు గంగను తీసుకురండి, గంగ స్పర్శ చేస్తే ఆవు బతుకుతుంది, మరి గోహత్య పాపం నుండి బయటపడతారు. మరి గంగ ఎక్కడి నుంచి వస్తుంది? త్రయంబకేశ్వరుని ప్రార్థించారు గౌతమ ఋషి. మరి ఇంకొక పాయ తీశారు, ఆ గంగే. అందుకే గౌతమి గంగ, దక్షిణ గంగ, గోదావరి. గోదావరి అనే పేరు ఎలా వచ్చింది? గో అంటే ఆవును ఉద్ధరించేసింది స్పర్శతోటే. మళ్ళీ అంత పుణ్యమైన గంగ గోదావరి. మరి ఎంతమంది స్నానం చేస్తున్నారు? మరి హరిద్వార్ వెళ్ళడానికి రెడీగా ఉంటారు, 20,000, 30,000, 40,000, 50,000. అదే కదా మరి ఇంట్లో ఉన్న డాక్టర్లు వైద్యుడిని గుర్తించరు. మరి ఇంట్లో ఎంబీబీఎస్ చదువుకొని అన్ని చదువుకొని ఉంటాడు, కానీ జ్వరం వచ్చినా కూడా అడగరు. వీడికి ఏం తెలుసు, వీడి గురించి బాగా. మరి ఆ పక్క ఊళ్ళో అక్కడెక్కడో డాక్టర్ ఉంటాడు, మరి ఎంబీబీఎస్ కాదు, ఇంకేమంటారు, ఆర్ఎంపీ చేస్తుంటాడు. అది కూడా ప్రాక్టీస్ కూడా వాడికి చేయబట్టుకోవడానికి రాదు, ఇంజక్షన్ వేయడానికి రాదు, మరి బీపీ చూడటం అసలు రాదు. మరి ఆయన దగ్గరికి వెళ్తారు. ఆడు పెద్ద ఎంబీబీఎస్ ఎండి లాగా, మీరు కాబట్టి మంచివి మెడిసిన్ ఇచ్చారు. ఇంట్లో ఉన్న వైద్యుడు దేనికి మరి కళ్ళు మూసుకొని కళ్ళు తెరిస్తే ఇక్కడ అంతెందుకండి, నిజం చెప్పాలంటే గోదావరి ఒడిలో కూర్చున్నాము. నిజానికి గోదావరి ఇదంతా గోదావరి. ఒడితో ఒక కట్ట వేశారు నీళ్ళు రాకుండా. మరి ఊరు పెరుగుతూ ఉంటే ఏం చేస్తారు? నిజానికి గోదావరి ఒడిలో కూర్చున్నాం మనం అందరం కూడా భాగ్యవంతులు. ఎంత భాగ్యవంతులు అంటే దేవతలు కూడా ప్రార్థిస్తున్నారు. 120 కిలోమీటర్ల వరకు కూడా చుట్టూ ఈ గోదావరి యొక్క పవిత్రత ఉంటుంది. ఈ ఒడ్డును నివసించే ప్రతి వారు కూడా పుణ్యాత్ములే. మరి ఇంకా పుణ్యం ఎప్పుడు లభిస్తుంది? వెళ్ళి స్నానం చేస్తారు. కనుక ఆ గోదావరికి ఈ గోదావరికి, ఆ గంగకి గోదావరికి తేడా లేదండి. తేడా ఉండాలి. స్వామి ఆ గంగా హరిద్వార్లో ఉంది, ఒక 20,000 ఖర్చు పెట్టుకుంటే కానీ రావడం లేదు, ఇక్కడే ఉంది అనుకోవడం పొరపాటు. ఆ గంగకి గోదావరికి తేడా లేదు. ఆ గంగలో స్నానం చేస్తే ఏ ఫలితం అయితే లభిస్తుందో ఈ గోదావరిలో స్నానం చేస్తే అదే ఫలితం లభిస్తుంది. కనుక వెంటనే వెళ్ళి స్నానం చేయాలి. ఇప్పుడు అదైపోతుందా? మరి కనీసం విశేషమైన రోజుల్లో కనీసం ఏకాదశి వెళ్ళి స్నానం చేయండి. మరి ఇటువైపున ఘాట్లు ఉన్నాయి, ఏం ప్రాణమేం పోదు. ఒక 2 అడుగులు వేస్తే మునిగి ఒక 3 గుడకలు మునిగి వచ్చేస్తారు అంతే, ఒక 5 నిమిషాలు. సో గంగలో చేసిన
మరి ఇంతకంటే ఇంకేం కాదు. దక్షిణ కాదు, గౌతమి. మరి ఎంతో పుణ్యం ఉంటే కానీ మరి దుర్భాగ్యం ఏంటి? నది ఒడ్డు మీద ఉండి కూడా దాహంతో చచ్చేవాడే దుర్భాగ్యం. మరి నది ఒడ్డులో ఉండి దాహంతో చచ్చేవాడు ఉన్నారా? ఉన్నారు, ఉన్నారు. మనమే స్నానం చేయడానికి మనం వెళ్తున్నామే. కనుక తీర్థం అనేది చాలా దగ్గరలో ఉంది. అంటే మన భాగ్యవంతులు ఉపయోగించుకోవాలి. బోలో గోదావరి మాతాకి వీలైనప్పుడు వెళ్ళి స్నానం చేయండి. శ్రీల గురుదేవ్కి, శ్రీల ప్రభుపాదికి, జై పూజ్యపాద స్వామి భక్తి విద్యారాయణ గారికి, జై పూజ్యపాద హరిదాస్ గారికి, పూజ్యపాద లాయర్ గారికి, పూజ్యపాద సుదర్శన్ గారికి, సమవేత భక్త బృందకి, కళాశ్రవణకారి భక్త బృందకి, సమవేత భక్త బృందకి, జయోత్తమానంది గోవిందా గోవిందా గోవిందా. హరే కృష్ణ.